టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై హైకమాండ్ సర్వే చేస్తుంది. 6 నెలల ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఆయా నియోజకవర్గ ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటూ ప్రశ్నలు అడుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టింది. 6 నెలలు పూర్తయిన నేపథ్యంలోని ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకోబోతుంది. ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గ ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ను అధిష్టానం నుంచి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మీ ఎమ్మెల్యేకి సంబంధించిన పనితీరు బాగుంటే 1, పర్వాలేదంటే 2, బాగోపోతే 3 ప్రెస్ చేయవలసిందిగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వే నిర్వహించబోతుంది. దీని ద్వారా రాబోయే రోజుల్లోని ఎమ్మెల్యేల పనితీరుపై పూర్తి స్థాయి రిపోర్ట్ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీ పరంగా కూడా ఫోకస్ పెట్టారు. వారంలో ఒకరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తున్నారు. పార్టీ కార్యకలాపాలతో పాటు మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్కి సంబంధించిన కార్యకర్తలు ఇబ్బందులు కూడా నేరుగా టీడీపీ అధినేత తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఖచ్చితంగా ప్రజలకు దగ్గరగా ఉండాలి. కాంట్రవర్సీ ఇష్యూలు ప్రధానంగా ఇసుక కావచ్చు, మద్యం లాంటి అంశాలలోని జోక్యం చేసుకోవద్దు అనే దానిపై కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 నెలలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ 6 నెలల కాలంలోని ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న నియోజకవర్గంలోని అందుబాటులో ఉంటున్నారా, ప్రజలకు దగ్గరగా ఉంటున్నారా, దాంతోపాటు ప్రజల సమస్యలు ఎంతవరకు తెలుసుకుంటున్నారు అనే దానిపై కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇటీవల పార్టీకి సంబంధించిన కీలక సమావేశంలోని టీడీపీ అధినేత పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు ఏ విధంగా ఉంది దానిపై కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. గతంలో కూడా ఎన్నికల నేపథ్యంలోని ఎన్నికల కంటే ముందుగానే స్థానికంగా తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు ఖరారు విషయంలో కూడా టీడీపీ అధినేత ఇదే దారిలోని వ్యవహరించారు. స్థానికంగా ఎటువంటి అభ్యర్థిని తాము నిలబెట్టాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలోని ప్రజలు పార్టీకి సంబంధించిన కేడర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న ఆ తర్వాత టీడీపీ అధినేత ఆ నియోజకవర్గానికి సంబంధించిన క్యాండిడేట్లను కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 6 నెలల కాలంలోని తమ ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈ సర్వేను కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరు మీద అధిష్టానం ఫోకస్ పెడితే రాబోయే రోజుల్లో ఎన్నికల సమయంలో ఇది సులువుగా మారుతుంది. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వెంటనే అవి సరిచేసుకోవడంతో పాటు ఎక్కడైనా ఎమ్మెల్యేలు కాంట్రవర్సీలో జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అనే దానిపై కూడా చంద్రబాబు నాయుడు గ్రహించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2014-19 సమయంలోని చాలామంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోపోవడంతోనే పూర్తిగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. అయితే రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండకూడదు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. 3 పార్టీల కలిగితోనే ప్రభుత్వం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ ఒక్క పార్టీకి సంబంధించి ఇబ్బందులు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి, ప్రజల్లోని ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనేది మాత్రం టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంలోని కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరులోని ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఖచ్చితంగా ప్రజలకు ఎంతవరకు చేరువలో ఉన్నారు, తమ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యలకు సంబంధించి పరిష్కారం విషయంలోని ఎంతవరకు ఫోకస్ పెట్టారో దానిపై కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలోని ఐవీఆర్ఎస్ కాల్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాల్స్ ద్వారా తమ ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు తెలుసుకోవడంతో పాటు బాగుంటే 1 ప్రెస్ చేయమని, పర్వాలేదంటే 2, బాగోపోతే 3 ప్రెస్ చేయమని కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలోని చాలా వరకు నియోజకవర్గ ప్రజలకు కాల్స్ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లోని ప్రస్తుతం ఈ 6 నెలల కూటమి ప్రభుత్వంలోని తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సేకరిస్తుంది. అందులో భాగంగా ప్రజల నుంచి ఎంతవరకు దీనిపై ఈ అంశాలకు సంబంధించి ఎంతవరకు ప్రజల నుంచి ఆదరణ ఉంది, తమ ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకునే భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ కాల్స్కు తెలుగుదేశం పార్టీ తెరదీసిందనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది.